హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మనం సర్ఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది నేను బయట కొనుక్కొచ్చుకున్న మెటీరియల్. ఇలా మనం తయారు చేసుకున్న సర్ఫ్ ఇంట్లోనే రెడీ చేసుకుంటే బయట తెచ్చుకున్న సర్ఫ్ కంటే ఈ సర్ఫ్ చాలా బాగుంటుంది. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకొని ఇలా మనం తీసుకున్న ఐటెం అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇచ్చిన ప్యాకెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సర్ఫ్ మనం వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు. మనం బయట తెచ్చుకున్న సర్ఫ్ 2 స్పూన్లు వేసుకుంటే ఇది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా నురుగా వస్తుంది. బట్టలు కూడా చాలా అంటే చాలా తెల్లగా అవుతాయి. వైట్ బట్టలు అయితే మరీ వైట్ బట్టలు ఇంకా తెల్లగా అవుతాయి. ఇది ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని బాగా మిక్సీ చేయాలి. మేము ఎప్పుడైనా ఇదే తెచ్చి వాడుకుంటాం. బయట షాప్లో మాత్రం ఎప్పుడు తెచ్చుకోము మేము సర్ఫ్. ఇట్లా నాకు 6 మంత్స్ వస్తుంది ఈ సర్ఫ్. 5 kg అవుతుంది ఇది. ఇదే సర్ఫ్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. ఇది అసలు నేను బయట షాప్లో తెచ్చుకున్న సర్ఫ్ అసలు మాకు నచ్చది. ఇది బాగా అలవాటు అయ్యింది. చాలా అంటే చాలా బాగుంటుంది సర్ఫ్. ఈ ఉండలన్నీ బాగా కొంచెం టైం పడుతుంది. ఈ ఉండలన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం పొడి పొడి చేయాలి దీన్ని. ఈ సర్ఫ్ తయారీకి మనకు 15 ఐటమ్స్ ఇస్తారు. అందులో మనం 10 వేసుకున్నాము. ఈ కలర్స్ లాస్ట్ సర్ఫ్ ఆరిన తర్వాత ఈ కలర్ వేసుకోవాలి. మనకు సర్ఫ్లో కలర్ కనిపిస్తాయిగా, ఇది అదే అండి. ఇగో ఇది సెంటు, స్మెల్ కొరకు ఈ సెంటు వేసుకోవాలి. ఇది ప్యాకెట్, ఇది ఒక బాటిల్లో ఇది వచ్చింది. ఇగో ఇవన్నీ లాస్ట్కి వేసుకోవాలి. ఇదంతా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే ఈ పొళ్ళన్నీ అయిపోయాక ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఉన్నాయి. లిక్విడ్ వేసేయాలి. ఇప్పుడు ఈ బాటిల్ ఉన్నది పోసుకుందాము. కొంచెం బాటిల్ది పోసుకొని చేయి పెట్టొద్దు. ఒక కట్టెతోటైనా ఒకటి ఏదైనా గరిటెతో కానీ కలుపుకోవాలి. పొళ్ళు పోసినప్పుడు చేయి పెట్టవచ్చు, కానీ ఈ లిక్విడ్లు పోసినప్పుడు ఏదైనా కట్టెతో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలి. ఈ బాటిల్తో పోసినాక ఒక 2 నిమిషాలు అయినాక కొంచెం చల్లారినాక చేయి పెట్టి కలుపుకోవాలి. గరిటెతో కలిపితే అంతా కలవదు కాబట్టి మళ్ళీ హ్యాండ్ తోటి కలుపుకోవాలి. వేడి మీద చేయి పెట్టొద్దు. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా అంతా కలుపుకోవాలి. ఈ సర్ఫ్ వేస్తే వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది అనే డౌట్ ఏం పెట్టుకోకండి. వాషింగ్ మిషన్లో కూడా వాడుకోవచ్చు. వాషింగ్ మిషన్లో కూడా బట్టలు బాగా తెల్లగా అవుతాయి. వాష్రూమ్స్ కూడా మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి. టైల్స్ గిన అన్నిటికీ యూజ్ అవుతుందండి ఈ సర్ఫ్. లాస్ట్కి లిక్విడ్ పోస్తే ఇది పొంగుతుంది యాసిడ్ లాగా. అందుకే చేయి పెట్టొద్దు. ఏదన్నా గరిటెతో మాత్రమే కలపాలి. కొద్దిగా చల్లగా అయినాకనే హ్యాండ్ పెట్టాలి. ఇంకో చూడండి, ఇక ఇట్లా పైకి వస్తుంది మొత్తము.
కాలుతుంది. ఇంకా కొద్దిసేపు గరిటెతో కలుపుదాం. కొద్దిగా చల్లగా అయినాక చేయితో కలుపుతాను. అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్కు ఈ కలర్స్ వేసుకుందాం. చివరిగా ఈ కలర్స్ వేసి బాగా కలుపుకుందాం. చివరిగా ఇక ఫైనల్ ఈ సెంట్ ఒకటి వేసుకుంటే సరుకు తయారీ అయిపోయింది. ఇదంతా కలపడానికి మెటీరియల్ వేసి కలపడానికి నాకు 1/2 అవర్ టైం పట్టింది. దీని కాస్ట్ వచ్చి 500 పడ్డది. 500కి తీసుకొచ్చినాను. మంచిగా వాసన వస్తుంది.